నమస్తే, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ పటాయా. ఏంటి పొక్కల నుంచి వస్తున్నాడు అనుకుంటున్నారా? మీరే చూడండి. ఇదే మనం ఉంటున్న పాడ్ హాస్టల్. లోపలికి వెళ్ళి చూద్దాం. లాస్ట్ టైం బ్యాంకాక్లో స్టే చేసిన క్యూబ్ హాస్టల్ వీడియో పెట్టాను, చాలా మంది చూసి కామెంట్ కూడా చేశారు. ఈ రోజు నేను పటాయాలో ఒక మంచి హాస్టల్లో ఉన్నాను. ఇది పటాయా బీచ్. ఈ పటాయా బీచ్కి ఆపోజిట్లోనే మనం స్టే చేస్తున్న హాస్టల్ ఉంటుంది. అక్కడ చూస్తున్నారు కదా మెక్డొనాల్డ్స్ పైనే మనం ఉంటున్న హాస్టల్ ఉంది చూడండి. దాని పేరు వచ్చేసి నాన్స్, NONZE. లాస్ట్ 3 నైట్స్గా ఇక్కడ ఈ హాస్టల్లో స్టే చేస్తున్నాను. నాకు బాగా నచ్చింది. ఇంకా అంతేకాకుండా ఇది పటాయా సెంటర్లో ఉంది కాబట్టి అన్ని ప్లేసెస్కు చాలా కన్వీనియంట్గా ఉంది. ఇది హాస్టల్. ఇక్కడ హాస్టల్కి మనము లెఫ్ట్ సైడ్లో వెళ్ళిపోతే పటాయా సెంట్రల్ మాల్ ఉంటుంది. ఇంకా సోయ్ 6 పటాయా సిటీ నార్త్ సిటీకి కూడా వెళ్ళిపోవచ్చు. అది రైట్ సైడ్కి మనం స్ట్రేట్గా వెళ్ళిపోతే వాకింగ్ స్ట్రీట్ వస్తుంది. బస్ ఎక్కి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఈ హాస్టల్ వచ్చేసి నాకు 1250 రూపీస్ పడింది. ఒకసారి హాస్టల్ లోపలికి వెళ్ళి ఎలా ఉందో మీకు చూపించడానికి నేను ట్రై చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఒకవేళ నచ్చితే మీకు ఈ హాస్టల్లో ఉండొచ్చు పటాయా వచ్చినప్పుడు. ఎందుకంటే ఇది సెంటర్లో ఉంది, సిటీ సెంటర్లో, అన్నిటికీ కన్వీనియంట్గా. ఈ పక్కనే మనకు మెక్డొనాల్డ్స్ ఉంది. ఒకవేళ కావాలంటే మెక్డొనాల్డ్స్లో కూడా ఫుడ్ తినొచ్చు. ఇది యాక్చువల్గా హాస్టల్ ఎంట్రన్స్. ఇలా మనం స్ట్రేట్గా వెళ్ళిపోతే మనకు హాస్టల్ వచ్చేస్తుంది. ఇక్కడ ఇది బటన్ ప్రెస్ చేసేసి లోపలికి వెళ్ళిపోవడమే. ఇదంతా రిసెప్షన్ ఏరియా, ఇది చూడొచ్చు. ఇందులో మనకి ఇక్కడ కావాలంటే కిందకి వచ్చేసి డైనింగ్ కూడా అంత మనం చేయొచ్చు. డైనింగ్ యూజ్ చేసుకోవచ్చు. ఈ ఏరియాలో వెయిటింగ్ హాల్లో తినొచ్చు. ఇంకా అంతేకాకుండా మనకు డ్రింక్స్కి ఫ్రిడ్జ్ కూడా ఉంది. బీర్స్, ఇంకా కోలా, వాటర్ కూడా దొరుకుతుంది. ఇటువైపు వచ్చాక మనకి లిఫ్ట్ ఉంటుంది. మన ఫ్లోర్ వచ్చేసి 3rd ఫ్లోరు. లాస్ట్ టైం మనం ఉన్నాం కదా ఆ హాస్టల్లో, దానికి ఈ ఎలివేటర్ లిఫ్ట్ లేదు. మనం పైకి ఎక్కి మెట్లు ఎక్కి వెళ్ళాల్సి వచ్చేది. కొంచెం కష్టంగానే ఉండేది 3 ఫ్లోర్లు బ్యాగ్ వేసుకొని ఎక్కాలంటే. కానీ ఇందులో సూపర్ లిఫ్ట్ ఉంది. మన ఫ్లోర్లోకి రాగానే లిఫ్ట్కి ఎదురుగా ఇదంతా షూ ర్యాక్ ఉంటుంది. హాస్టల్ నీట్గా ఉండాలి కాబట్టి వీళ్ళు షూ బయట విడిచిపెట్టు వెళ్ళమని చెప్తున్నారు. మీరు కూడా షూ వేసుకొని వస్తే ఇందులో పెట్టేసుకొని వెళ్ళిపోండి. నేను ఇందులో షూ పెట్టేస్తున్నా. వెళ్ళగానే మనకు హాస్టల్ ఎంట్రన్స్ ఉంటుంది. ఈ డోర్ ఇట్లా తీసుకొని వెళ్ళిపోవడంతోనే ఇదంతా లివింగ్ ఏరియా. ఇక్కడ మీరు చూడొచ్చు, సోఫా ఉన్నాయి మంచిగా, మన దగ్గర టీ టేబుల్, దాని ముందే ఒక 55 ఇంచెస్ టీవీ ఉంది. మంచిగా టీవీ పెట్టుకొని రిలాక్స్ అవుతూ ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. అంతేకాకుండా మనకు 24 అవర్స్ వాటర్ డిస్పెన్సర్ ఉంది. హాట్ వాటర్ ఇంకా కోల్డ్ వాటర్. ఇక్కడ మనకి కప్స్ అవన్నీ ప్రొవైడ్ చేశారు. చూడొచ్చు ఇక్కడ షుగరు, మిల్క్ పౌడరు, ఇంకా కాఫీ, ఇదంతా బాగున్నాయి. మంచిగా మీరు కప్లో కాఫీ కలిపేసుకొని 24 అవర్స్ అవైలబుల్ ఉంటుంది. కాఫీ తీసేసుకొని ఫ్రీగా ఇక్కడ ఎంజాయ్ చేస్తూ టీవీ చూస్తూ గడిపేయచ్చు మీకు కావాల్సినంత టైము. ఇంకా ఫుట్బాల్ అలాంటిది ఇక్కడ ఆడుకోవచ్చు. ప్లే ఏరియా ఉంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఏదో పురాతనమైనది వేయింగ్ మిషన్ ఉంది. సూపర్గా ఉంది చూడడానికి. ఇలాంటివి పురాతనమైనవి చూస్తే సూపర్గా అనిపిస్తుంది. ఇక్కడ రాసి ఉంది చూడండి, బ్రిక్లిన్ పేటెంట్ వచ్చిందంటే దీనికి, రోటర్డామ్ హోలాండ్. ఇదే ఒకసారి మనం ఇది పనిచేస్తుందో లేదో చూద్దాం. కొంచెం వెయిట్ వేసి, పనిచేస్తుంది. ఇంక ఇటు పక్కన చూసుకున్నట్లయితే ఈ విండోస్లలో చూడండి, విండోస్ నుంచి బీచ్ మనకు క్లియర్గా కనిపిస్తుంది. మంచి ఇక్కడ కూర్చొని ఏమైనా వర్క్ చేయాలనుకుంటే ఇక్కడ వర్క్ చేయొచ్చు, లేకపోతే కాఫీ తాగుతూ చిల్ అవ్వచ్చు. ఇదంతా మన లివింగ్ ఏరియా. ఇదంతా చూడొచ్చు మీరు ఒకసారి ఇటువైపు నుంచి. 3 డేస్ నుంచి కొంచెం జనాలు తక్కువ ఉన్నారు కాబట్టి హ్యాపీగా అనిపిస్తుంది. కొంచెం క్రౌడ్ ఉంటే ఇబ్బంది. కాకపోతే చాలా స్పేసెస్ ఉంది కాబట్టి ఎంతమంది ఉన్నా పర్లేదు, హ్యాపీగా ఉండొచ్చు దీంట్లో. ఈ లివింగ్ ఏరియా నుంచి మనం కొంచెం లోపలికి వెళ్ళిపోతే మనకు మెయిన్ మన క్యూబ్ హాస్టల్ డోర్మెటరీ అంతా ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇలా యాక్చువల్గా అయితే ఈ డోర్ లాక్ చేసి ఉంటుంది. ఒకసారి డోర్ వేసేద్దాం. ఇప్పుడు ఈ డోర్ ఇట్లా లాక్ అయిపోతుంది, ఎందుకంటే ఏసీ బయటికి వెళ్ళిపోకూడదు కదా. అప్పుడు మనకు యాక్సెస్ కార్డ్ ఇస్తారు కదా, ఇలాంటి యాక్సెస్ కార్డ్ ఉంటుంది కదా, ఈ కార్డ్ని ఇక్కడ ట్యాప్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇలా లోపలికి వెళ్ళిపోవచ్చు మనం. ఇలా లోపలికి ఎంటర్ అవ్వగానే మనకు క్యూబ్ డార్మెటరీస్ ఉంటాయి. మనం ఇట్లా రైట్ సైడ్ చూసేసుకుంటే మనకి ఇచ్చిన లాకర్స్ ఉంటాయి. దానికి యాక్సెస్ కార్డు మన రూమ్కియే. నాకు ఇచ్చింది 328 కదా, దీన్ని ఇక్కడ ట్యాప్ చేసేస్తే మన లాకర్ ఓపెన్ అవుతుంది.
మీరు ఇక్కడ చూడొచ్చు, నేను నా బ్యాగ్ అంతా పెట్టేసుకున్నాను, ఫుల్ సేఫ్ అండ్ సెక్యూర్. రోజు ఇందులో పెట్టేసుకొని బయటకు వెళ్ళిపోతున్నా. ఇలా వేసేస్తే డైరెక్ట్గా లాక్ అయిపోతుంది. ఇంకా మనం ఇలా స్ట్రేట్గా వెళ్ళేసి లెఫ్ట్లోకి వెళ్ళిపోతే డార్మెటరీస్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. మీరు చూడొచ్చు, ఒకదానిపైన ఒకటి, ఇట్లా పైన ఒకటి కింద ఒకటి ఇండివిజువల్గా క్యాబిన్ లాగా ఉంటుంది. క్యాప్సూల్ మనకంటూ సపరేట్ రూమ్ లాంటిది ఉంటుంది. అసలు ఎక్కడ ఎవరితో షేరింగ్ ఉండదు, మంచిగా ప్రైవసీ ఉంటుంది. అంత కుల్లా ఓపెన్ ఏరియా ఉంటుంది. మీరు ఇటువైపు చూసుకుంటే రోడ్డు వ్యూ కూడా ఉంది, మంచి వెంటిలేషన్ వస్తుంది, న్యాచురల్ లైట్ కూడా సూపర్గా వస్తుంది. అంతేకాకుండా మొత్తం సెంట్రల్ ఏసీ, చల్లగా హాయిగా ఉంటుంది. మనకి ఇచ్చేసిన రూమ్ దగ్గరికి వెళ్ళిపోదాం. దీనికి ఇలా డోర్ ఉంటుంది, మనకు సపరేట్ క్యాబిన్. ఇలా డోర్ని స్లైడ్ చేస్తే డోర్ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మనకి ఇచ్చిన యాక్సెస్ కార్డు ఇన్సర్ట్ చేసేయాలి. లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. డీసెంట్గా సింగిల్ సైజ్ బెడ్ ఉంది. ఈ బ్లాంకెట్ అయితే సూపర్ అని చెప్పుకోవచ్చు. అసలు ఎంత కూడా చలి రాకుండా కాపాడుతుంది. ఇంకా లోపలికి వెళ్ళిపోతే మనకి ఇదంతా చూడొచ్చు ఇది. ఇంకా అంతేకాకుండా మనకి వెనకాల స్టోరేజ్ ఆప్షన్ ఇచ్చాడు. ఇట్లా నేను ఓపెన్ చేస్తా. ఇదంతా మనకి స్టోరేజ్. నా షీట్స్ అవన్నీ హ్యాంగ్ చేసి పెట్టేసేసుకున్నాను. ఇటువైపు చూసుకుంటే ఒక లైట్ ఉంది, అటువైపు చూసుకుంటే ఒక యాంబియంట్ లైట్ ఉంది. ఇంకా మొత్తం ఈ రూఫ్కి మొత్తం యాంబియంట్ లైట్ వచ్చేస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది ఎయిర్ వెంటిలేషన్. మనం కావాలంటే క్లోజ్ చేసుకోవచ్చు, ఓపెన్ చేసుకోవచ్చు. ఇంతే కాకుండా ఇంకా డీప్గా ఉంది. లోపల మనకు ఒక మిర్రర్ ఇచ్చారు, లైట్స్ ఉన్నాయి, ఇంకా డ్రెస్ అలా మనం ఏమైనా ఫేస్ రెడీ అవ్వాలంటే చాలా ఉపయోగంగా ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, మిర్రర్ ఉంది, దానిపైన లైట్ కూడా ఇచ్చారు. మనం దీంట్లో కనిపిస్తాం. హెల్తీ సూపర్గా ఉంది అసలు. ఇంకా నేను ఇక్కడ మన ఎక్స్టెన్షన్ బాక్స్ పెట్టేసి బెడ్ పైకి ల్యాప్టాప్ ఛార్జింగ్ అంతా ఎక్స్టెన్షన్ చేసుకున్నా. అంతేకాకుండా ఇంకా కింద చూడొచ్చు, మనం కింద చూసుకుంటే మనకు కనిపిస్తుందో లేదో, కింద సేఫ్ కూడా ఉంది. మంచిగా ఐటమ్స్ ఉంటే మంచిగా దీంట్లో లాక్ చేసి పెట్టేసుకోవచ్చు, నో ఇష్యూ, సెక్యూర్గా ఉంటుంది. ఇక్కడ కూడా ఒక మన స్విచ్ ఉంది, ఆఫ్ చేసుకోవచ్చు ఈ లైట్స్. ఇదంతా పైన చూడొచ్చు, రూఫ్ లైట్స్ మొత్తం యాంబియన్ లైటింగ్ అంతా ఉంది. ఈ క్యాబిన్ని మనం నచ్చినప్పుడు క్లోజ్ చేసేసుకోవచ్చు. క్లోజ్ చేసుకోవడానికి కింద ఈ ల్యాచెట్ ఇచ్చారు. దీన్ని ఇట్లా లేపేసి ఈ హోల్ చూసేసి దీంట్లో పెట్టేస్తే ఇంకా మన డోర్ ఓపెన్ కానే కాదు, ఫుల్గా సేఫ్ అండ్ సెక్యూర్. అంతేకాకుండా దీనికి మంచిగా ఇట్లా హోల్స్ లాగా వెంటిలేషన్ ఇచ్చి పెట్టారు. ఇది బాగుండి బయట నుంచి గాలి ఇంకా వెళ్తురు కొంచెం లోపలికి వస్తుంటే మనకు కూడా ఆహ్లాదంగా ఉంటుంది. మనం ఈ బెడ్ పైన పడుకొని అటువైపు చూస్తే ఈ విధంగా ఉంటుంది. మంచి స్పేసెస్గానే ఉంది, మనకి ఏదో కంజెస్టెడ్ ఉన్నట్టుగా అయితే ఏమనిపించదు. ఈ హాస్టల్ హైలైట్ థింగ్ ఒకటి ఉంది, అదేంటంటే దీని లొకేషనే సెంటర్ ఆఫ్ ద పటాయాలు ఉంది. పటాయా సెంటర్లో ఉంది. ఇటువైపు వాకింగ్ స్ట్రీట్, ఇటువైపు అయితే సెంట్రల్ పటాయా, ఇంకా సోయి 6 అనంతా వెళ్ళిపోవచ్చు. సూపర్గా ఉంది లొకేషన్ అయితే. బాట్ బస్ ఎక్కేసి ఇటువైపు వెళ్ళిపోవచ్చు, అటువైపు ఈజీగా వెళ్ళిపోవచ్చు. మీరు ఇంకా నడుచుకుంటూ కూడా అన్నీ కవర్ చేసేయచ్చు, అంత సెంటర్లో ఉంది సిటీకి. హాస్టల్లో మీరు ఒకవేళ బట్టలు ఐరన్ చేసుకోవాలనుకుంటే మనకు ఐరన్ బోర్డు కూడా ప్రొవైడ్ చేశారు. బట్టలు పిండి వేసుకొని బయట కూడా ఆరేసుకోవచ్చు, నో ఇష్యూ. నేను అది కూడా చూపిస్తా. ఇలా ఇటువైపు డోర్ తీసుకొని వెళ్ళిపోతే మనకి రైట్ సైడ్లో ఇదంతా స్మోకింగ్ ఏరియా. ఈ స్మోకింగ్ ఏరియాలోనే మనకి ఇక్కడ క్లాత్స్ ఆరేసుకోవడానికి ఇది వైర్ కట్టి ఉంటుంది దండం లాగా. ఇంకా స్టాండ్ ఇదంతా ఉంది. ఇక్కడ మనం హ్యాపీగా బట్టలు పిండేసుకొని ఆరేసుకోవచ్చు. ఇటువైపు నుంచి చూస్తే ఇంకా బీచ్ కూడా కనిపిస్తుంది. ఇంకా దీని హాస్టల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏమైనా ఉన్నదని అంటే అది వాష్రూమ్సే. చాలా నీట్గా హైజీన్గా మెయింటైన్ చేస్తున్నారు. మనం ఒకసారి వాష్రూమ్లోకి వెళ్ళి చూద్దాం. మన డార్మెటరీస్ పక్కనే వాష్రూమ్ ఉంటుంది. మీరు చూడొచ్చు వాష్రూమ్ ఎంత నీట్గా హైజీన్గా మెయింటైన్ చేస్తున్నారు. ఎవరు ఉన్నారా, ఎవరు లేరు, తొందర రికార్డ్ చేసుకోండి. మీరు చూసుకుంటే ఇవన్నీ షవర్ ఏరియాస్. 1 2 3 4 షవర్ ఏరియాస్ ఉన్నాయి. ఇటువైపు చూసుకుంటే మొత్తం ఇవి షవర్ ఏరియా ప్లస్ టాయిలెట్ కూడా ఇంక్లూడ్ అయ్యే ఉంది దీంట్లో. 1 2 3 4 ఇవి 4 అవి 4 ఉన్నాయి. మీరు యాక్చువల్గా ఒకసారి వెళ్ళిపోయి బ్రష్ చేసేసుకొని టాయిలెట్కి వెళ్ళేసి స్నానం కూడా వేసేయచ్చు. అంతేకాకుండా అవి ఫుల్ అవుతే ఒకవేళ మీరు ఇట్లా హ్యాండ్ వాష్ చేసుకోవడానికి, ఫేస్ వాష్ చేసుకోవడానికి ఇక్కడ ఇది వాడేసుకోవచ్చు. సూపర్గా ఉంటుంది. మనకి ఇక్కడ హెయిర్ డ్రైయర్ అదంతా ప్రొవైడ్ చేశారు, డస్ట్బిన్. ఇక్కడ ఫుల్ సైజు మిర్రర్ ఉంది, మంచిగా రెడీ కూడా అవ్వచ్చు. ఫ్లోర్ అయితే నీట్గా క్లీన్గా ఉంది చూడండి. ఇంక అంతేకాకుండా ఆ షవర్లు అయితే 24 అవర్స్ హాట్ వాటర్ వస్తున్నాయి, ఫుల్ వేడిగా, తక్కువ ఏం కాదు. సూపర్గా వచ్చేసి మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు హాట్ వాటర్తో షవర్ చేయొచ్చు.
చూసారు కదా ఆ వాష్రూమ్ ఎంత నీట్గా ఉందో, హైజీన్గా ఉంది. మీరు ఎవరైనా సోలో వచ్చినా, కపుల్స్ వచ్చేసినా, లేడీస్ వచ్చేసినా హ్యాపీగా స్టే చేయొచ్చు. మంచిగా నీట్గా సూపర్గా ఉంది. అంతేకాకుండా ఈ హాస్టల్ ఇంకొక అద్భుతమైన వ్యూ ఉంది, అది చూపిస్తా చూడండి. డైరెక్ట్గా హాస్టల్ విండో నుంచి చూస్తే మనకు బీచ్ ఫేసింగే ఉంది. సూపర్ అసలు డైరెక్ట్ హాస్టల్ నుంచి బయటికి వెళ్ళిపోయి బీచ్లోకి వెళ్ళిపోవచ్చు. ఎంత బీచ్ రోడ్ మీరు చూస్తున్నారు కదా, బీచ్ రోడ్ అందరు వాకింగ్ చేస్తూ వెళ్తున్నారు. మార్నింగ్ అయితే సూపర్గా ఉంటుంది. ఇంకా నైట్ టైం అయితే చెప్పనక్కర్లేదు, సూపర్గా ఉంటుంది. వీలైతే నైట్ వ్యూ కూడా కొంచెం క్యాప్చర్ చేసి పెట్టడానికి ట్రై చేస్తా. హాస్టల్కి సంబంధించిన కెఫేనే ఉంది కింద. ఆ కెఫేలో కూర్చొని మంచిగా బీచ్ వైపు ఎంజాయ్ చేస్తూ డ్రింక్స్ ఎంజాయ్ చేయొచ్చు. సూపర్గా ఉంటుంది వ్యూ మాత్రం నైట్ టైంలో.